సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారతీయ యాత్రికులతో వెళ్తున్న బస్సుని ఒక ట్యాంకర్ ఢీకొనడంతో అక్కడ మంటలు ఎగిసిపడి సజీవ దహనం అయిపోయారు. 42 మంది యాత్రికులు సజీవ దహనం అయిపోయారు. సో దాంట్లో ఆ యాత్రికుల్లో ఎక్కువగా హైదరాబాద్ నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్ నుంచి ఆ యాత్రికుల్లో ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మృతుల్లో హైదరాబాద్ వాసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడిస్తోంది. మృతుల్లో 20 మంది మహిళలు ఉన్నారు, 11 మంది చిన్నారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 42 మంది మృత్యువాత పడ్డారు. చాలా ఘోర ప్రమాదం జరిగింది సౌదీ అరేబియాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో. మీరు విజువల్స్ చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా. అక్కడ ఆయిల్ ట్యాంకర్ ఢీ కొనడంతో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. దట్టంగా మంటలు పొగలు వస్తున్నటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ అగ్ని కీలల్లో, ఆ ఎగసిపడుతున్నటువంటి ఆ మంటల్లో 42 మంది మృత్యువాత పడ్డారు, సజీవ దహనమైపోయారు. 42 మంది సజీవ దహనమయ్యారు. సౌదీలో ఈ పెను విషాదం జరిగింది. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాదులు ఉన్నట్టుగా తెలుస్తోంది. మక్కా నుంచి మదీనా వెళ్తున్నారు ఆ యాత్రికులంతా. సో వాళ్ళు ఎంతో ఒక ఆనందంతో, ఉత్సాహంతో ఒక దర్శనం చేసుకుంటారంటే వాళ్ళ ఇష్టదైవం అన్నటువంటి ఆ దర్శనం చేసుకున్నటువంటి క్రమంలో, ఒక యాత్రకు వెళ్ళినటువంటి క్రమంలో ఈ సజీవ దహనమయ్యారు, అగ్నికి ఆహుతైపోయారు. ఈ మృతుల్లో 20 మంది మహిళలు ఉన్నట్టుగా, 11 మంది చిన్నారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సుకు ఘోర ప్రమాదమైంది. ఆ ఘోర ప్రమాదం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ప్రైమరీ ఇన్ఫర్మేషన్స్ అయితే వస్తున్నాయి. ఇంకా పూర్తిగా ఆ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఆ బస్సులో ఎంతమంది ఉన్నారు అనేది ఇంకా పూర్తిగా తెలియాలి. బట్ 42 మంది సజీవ దహనమైనట్టుగా ప్రాథమికంగా వస్తున్నటువంటి ఒక సమాచారం తెలుస్తోంది. సో దీంట్లో మదీనా నుంచి, అంటే మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ పెను ప్రమాదం చోటు చేసుకుంది. 42 మంది భారతీయ యాత్రికులు ఉన్నటువంటి ఆ బస్సును ఒక ట్యాంకర్ బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దాంట్లో సజీవ దహనం అయిపోయారు 42 మంది. దీంట్లో తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి ఎక్కువగా యాత్రికులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదం పైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాంట్లో తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, హైదరాబాద్ నుంచి ఎంతమంది వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు, దానిపైన ఆరా తీయాలి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సో ఈ ప్రమాదానికి సంబంధించి, ప్రమాదం ఎట్లా జరిగిందనే పైన ఒక అంటే మాట్లాడుతున్నటువంటి విజువల్స్ కూడా ఉన్నాయి. అంటే దాంట్లో ప్రత్యక్ష సాక్షులుగా ఏం చెబుతున్నారో చూద్దాం. हैदराबाद के 45 पैसेंजर उम्रे के लिए रवाना हुए, जिसमें खुद मेरे घर के 6 से 7 अफराद इसके अंदर है, जिसका आसिफ नगर गोशामहल झिर्रे से ताल्लुक़ है। और ये पहुँचे कल रात में जो है मदीने मुनव्वरा पहुँच रहे थे ये मक्के से। रास्ते में मदीने से एक 25 किलोमीटर पहले एक हादिसा इंसिडेंट पेश आया, वाक़या हुआ, जिसके अंदर तकरीबन जो है बस जल चुकी है। वीडियो के ज़रिए से ये मालूमात हुई है अभी तक। तो जैसे ही वारिसीन को, घर वालों को, अहले खाना को इस बात की इत्तला पहुंची, तो फौरी इस मक्का टूर्स एंड ट्रेवल्स के एजेंट जनाब एजाज साहब से बात हुई। यहाँ पर पहुँचे। पहुँचने के बाद इमीडिएटली मैं ख़ुद जो है हमारे हैदराबाद के मुअज़्ज़ज़ रुकन पार्लियामेंट जनाब बैरिस्टर असदुद्दीन अवैसी साहब को फ़ोन किया। अल्हम्दुलिल्लाह एमपी साहब मेरा फ़ोन उठाए और मुझसे बात किए। इमीडिएटली जिद्दा एम्बेसी से बात किए, वहाँ के ओहदेदारों से बात किए। फिर जनाब मुश्ताक साहब को फ़ोन किए, फिर मुश्ताक साहब भी फ़ोन किए। फिर उनको हम वीज़े भेजे। वो लोग जो है मजलिस इत्तेहादुल मुस्लिमीन काबिल सताइश है। इस वक्त में ऐसी सिचुएशन में इतनी अलग सुबह हमारे फ़ोन कॉल्स को उठाए और हमसे बात किए और जनाब ज़फ़र साहब को यहाँ हमारे पास भेजे। मुश्ताक साहब भी बिल्कुल कॉन्टेक्ट्स में है, बात कर रहे हैं। इमीडिएटली एक थोड़ी देर में इन्फॉर्मेशन आने वाली है। क्या वहाँ की सिचुएशन है अभी तक नहीं मालूम हुआ। एमपी साहब भी लगे हुए हैं, मुश्ताक साहब भी बात किए, ज़फ़र साहब भी आए हुए हैं यहाँ पे। हम सब इस वक्त परेशान हैं कि हमारे जो अहले खाना, हमारे जो घर वाले हैं वहाँ पे किस हाल में हमको नहीं मालूम। लिहाजा हमारी एमपी साहब से अदबन गुजारिश है कि और अपने राबिते को मजबूत करते हुए वहाँ की इन्फॉर्मेशन हमको दी जाए। अभी हमारे फैमिली मेम्बर्स से किसी की भी बात नहीं हुई, वहाँ की कोई इत्तला हमारे पास नहीं है अभी। और क्या सिचुएशन है वो भी नहीं मालूम। मेरे घर के 6 अफराद है,
जिसमें से 2 जेंट्स 4 औरतें हैं हमारे घर की। यहाँ से जो एजेंट के जरिए आप भेजाए थे, जी। उनसे कुछ बात हुई क्या वहाँ से जो लोग? एजाज साहब से बात हुई। इनकी हालत ये है एजाज साहब की कि हम इनके पास आए, आने के बाद इन्होंने हमारे को फ़ोटोज़ बताए, हम इनके ऊपर दबाव डाले कि साहब आपके लोग वहाँ पर कौन है, उनको भिजाओ, बात करो। फिर उसके बाद वो उनका आदमी था वहाँ पे, उनके ज़रिए से जो भी इत्तलात आई सिर्फ फ़ोटो के ज़रिए से आई, इसके अलावा कोई इत्तलात नहीं है इनके पास भी वहाँ की। हम इनसे ये कह रहे हैं कि साहब आप खुद वहाँ पर पहुँचो, आप जो है काफ़िले के तब ये पैकेज के जरिए गए थे ये लोग? जी उम्रा पैकेज के ज़रिए से गए थे। तो पूरे कॉन्टैक्ट मौजूद रहते ना, कौन कहाँ जाने वाला है, किससे मिलने वाला है, कौन सी बस में जाने वाला है, कौन सी होटल में ठहरने वाला है? नहीं, इसकी इन्फॉर्मेशन तो इतनी नहीं है हमारे पास। जो इन्फॉर्मेशन थी मक्के से मदीना जा रहा था काफिला, जिसमें आग लग गई। बस ये अलग सुबह हमको मालूम हुआ फजर के वक्त में कि भाई बस को आग लगी, बस इतनी इन्फॉर्मेशन हमारे पास। आपके जो ये भी इसकी भी इन्फॉर्मेशन हमारे पास नहीं है। आपके जो घर वाले हैं 6 लोग में जेंट्स कितने, लेडीज कितने? 3 जेंट्स है, 3 लेडीज है हमारे घर क्या क्या के। एज के रहते हैं? ये पूरे अडल्ट है, बड़ी उम्र के हैं सब, ये फैमिली के साथ गए सो है। कहाँ के रहने वाले हैं? ये आसिफ नगर झिर्रे के रहने वाले हैं सब। ये काफिला गया कब, सब क्या तारीख को? ये गए सो इतवार को गया, गुज़श्ता इतवार को गया था काफिला है। ठीक है सर। अस्सलाम वालेकुम, मेरा नाम एजाज है। अलमक्का हज एंड उम्रा टूर्स एंड ट्रैवल्स से मैं बात कर रहा हूँ। 9 नवंबर के दिन काफिला सऊदी एयरलाइन से मक्के मुकरमा के लिए रवाना हुआ था। अल्हम्दुलिल्लाह मक्के मुकरमा का सफ़र पूरा हुआ। सफ़र पूरा करके कल ये काफिला मदीने के लिए रवाना हुआ। कल मदीना निकलने से पहले भी हमारे सबसे बात हुई, पूरे हाजियों से बात हुई। मदीना शरीफ से निकला, मक्के शरीफ से निकला काफिला जंगे बदर से होते हुए मदीना शरीफ पहुँच रहा था। 25 किलोमीटर पहले मदीने में बस में आग लग गई। आग लगने से हमारे को वहाँ से फ़ोन आए, साहब बस में आग लग गई। और एक जने जो थे शोएब नाम वाली थे, उन्होंने बस में से कूद गए। अभी उन्होंने हॉस्पिटल में है। बाकी जितने जने थे उनकी कोई इतला नहीं है। अभी उनको हॉस्पिटल में मुंतकिल किया गया है, 3 हॉस्पिटल में। हमारे लोग अभी जो मदीने में थे मौजूद हैं वहाँ पे, और जो मक्के से भी गए लोग हैं, और यहाँ से हैदराबाद से भी अभी एयरपोर्ट पे है, रवाना हो रहे हैं वहाँ पे। और सदर साहब से भी बात हुई, सदर साहब भी तयकीन दिलाए कि बात करने का क्या है वहाँ की कार्रवाई के लिए। मुश्ताक साहब से भी बात कराए। मदीने को जो आप जारी थी बस, जी। कितने लोग काफिले के थे टोटल? आप यहाँ से टोटल 44 हाजी थे इसके अंदर। 20 हाजी अलमक्का ट्रैवल्स के थे, 24 हाजी फ्लाई जोन के थे। जी। कितने लोग इंजूर्ड है बोल के मालूम है? अभी एक जने जो बाहर आए उन्होंने से, बाकी किसी की इत्तला नहीं है कोई इंजूर्ड है, बाहयात है या फिर क्या है बल्कि उनकी कोई, इसलिए उनको कांटेक्ट करने के वास्ते हम लोग कोशिश कर रहे हैं। यहाँ से सदर साहब से भी बात करें, सदर साहब भी हमारे लिए हेल्प कर रहे हैं। यहाँ से मुश्ताक साहब से बात करा के काफ़ी डिटेल पूरे मंगाए हमारे से, पूरों के पासपोर्ट कापी हम दे दी है उनको। मतलब 44 में से सिर्फ एक आदमी जिंदा है? 44 में से 16 बच्चे थे, 24-25 जने बड़े थे, जिसमें कि एक जने बस में से कूद गए। बाकी जने बस में थे, पूरे जने जब आग लगी बस के अंदर थे पूरे जने। तो उनका उम्रा कंप्लीट होने तक उनका जिम्मेदारी आप लोगों की होती है। उम्रा तो आप लोगों को ये इत्तला नहीं है कि अभी कितने लोग हैं? सुबह मॉर्निंग में, अर्ली मॉर्निंग ये हादसा हुआ, अभी तक आपको कहीं क्यों कोई इत्तला नहीं है? वहाँ से आपसे कांटेक्ट नहीं है? इत्तला हमारे कांटेक्ट में हमारे होटल्स रहते हैं, पूरे हमारी सर्विस रहती है। ये जो बस रहती है मिनिस्ट्री की तरफ से बस रहती है हमारी, ये पैकेज मिनिस्ट्री बस भेजती है। बस के थ्रू अपन मक्के से मदीना आते हैं अपन। अभी ये रास्ते में हादसा हुआ, मक्का पहुंचने के बाद या फिर मदीना पहुंचने के बाद होटल में कोई ऐसा एक्सीडेंट होता तो उसको बोल सकते थे अपन भाई होटल में पहुंचे बाद, या फिर होटल में पहुंचे बाद ये होटल थी दूसरी होटल तकलीफ हुई उसको। ये हादसा जो हुआ ये रास्ते में हादसा हुआ, सो ये बस के अंदर। सही बात है। और ये बस कोई नहीं है क्या इसके साथ? ये बस के अंदर 2 ड्राइवर रहते हैं, एक मंदूब रहता बस के अंदर। अब ये सिर्फ ड्राइवर खुद के भाग गया बल्कि मालूम है, जो शोएब थे उन्होंने बस में से कूद गया बल्कि मालूम है हमारे को। अभी इत्तला हमको कुछ नहीं मिली इंशाल्लाह। जैसा फोटोज वीडियोस वगैरह कुछ मांग के भेजे सर कोई? नहीं, वहाँ के वीडियो वायरल, जो जलने के टाइम पे जो बस के वीडियो है वो वायरल हुए हैं। जलने के बाद के कोई बॉडी के या फिर किसी की इंजर्ड है बल्कि उससे वीडियो को वायरल नहीं करते वहाँ पे। एम्बेसी से वो नहीं, कांटेक्ट एम्बेसी से कांटेक्ट करें इंशाल्लाह। टीम जारी से है वहाँ पे हॉस्पिटल पे, 1-1.5 घंटे में हमारे पूरी इन्फॉर्मेशन मिलेगी इंशाल्लाह। बाकी लोग कौन से ट्रैवल से गए थे सर? फ्लाई जोन ट्रैवल से गए थे, जिसके 25 हाजियाँ उनके ट्रैवल्स के थे 25 हाजियाँ। आपके पास 16 हाजियाँ थे मेरी 20 हाजियों में से 4 हाजियाँ मक्के में रुके थे, 2 दिन रुके आते बल्कि बोले थे 16 हाजियाँ सफ़र कर रहे थे बस के अंदर। ये टोटल 44 हाजियाँ थे, 16 बच्चों के संग बड़े लोग थे। हैदराबाद के 45 సౌదీలో ఘోర ప్రమాదం జరిగింది. దాదాపుగా 44 మంది భారతీయ యాత్రికులతో వెళుతున్న బస్సును బలంగా ఒక ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో భారీగా మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు. అక్కడ పొగలు మంటలు ఎంత దట్టంగా కనిపిస్తున్నాయో మీరు చూడొచ్చు. సో అంత భారీ స్థాయిలో మంటలు ఒక్కసారిగా ఎగసిపడడంతో
44 మంది బస్సులో ఉన్న ప్రయాణికులు మొత్తం సజీవ దహనం అయిపోయారు. ఎస్, మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం అందిస్తారు. అనిల్. ద్వారా డ్రైవర్ కి మాత్రం స్వల్పంగా గాయాలంటగా కూడా తెలుస్తుంది. అల్మినా ట్రావెల్స్ వద్ద అయితే ప్రెసెంట్ ఉన్నాం. అల్మినా ట్రావెల్స్ అదేవిధంగా ఫ్లై జోన్ ట్రావెల్స్, ఈ రెండు ట్రావెల్స్ ద్వారా వీళ్ళు బుక్ చేసుకున్నట్టుగా టికెట్స్ తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మల్లెపల్లిలోని అల్మినా ట్రావెల్స్ వద్ద 16 మంది టికెట్స్ బుక్ చేసుకుంటే ఫ్లై జోన్ మెహదీపట్నంలో ఉన్నటువంటి ఫ్లై జోన్ ద్వారా 24 మంది టికెట్స్ బుక్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో దాదాపు 20 మంది మహిళలు ఉండగా మిగిలిన వాళ్ళంతా కూడా చిన్నపిల్లలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి కూడా సహాయక చర్యలు చేపట్టాలని చెప్పడంతో దానికి సంబంధించిన కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంతమంది మనతో పాటు ఎవరైతే ప్రయాణించారో ఎవరైతే మరణించారో వారికి సంబంధించి అదేవిధంగా మిగిలిన వారికి సంబంధించి కావచ్చు ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు. सर चपंडी बोलिए सर, कितने बजे ये इंसिडेंट हुआ था, आपको कब मालूम पड़ा? ये जो है मतलब తెలుగులో చెప్పాలా, ఇది రాత్రి 1 గంటలకు ఇన్సిడెంట్ అయింది తెలిసింది. తెలియగానే పొద్దున మా ఒక మిత్రుడు మా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారికి ఫోన్ చేశారు. చేయగానే సార్ ఇమీడియట్ ఎమ్మెల్యే గారికి నాకు ఫోన్ చేసి ఇక్కడ పంపించారు. అయితే వీళ్ళ పాస్పోర్ట్లు తీసుకుని మళ్ళీ ఈ ట్రావెల్స్ వాళ్ళకు మళ్ళీ మక్కా ట్రావెల్స్ అయినా ఏజెంట్ అయితే ఉన్నాడు, ఆయన కూడా ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ వచ్చిండు. ఈయన మక్కా ట్రావెల్స్ నుంచి 16 మంది ఉండే. 16 మందిలో ఒక్క షోయబ్ అనే వ్యక్తి బయట దూకిపడి తెలుస్తుంది. ఇంకా ఇంకొకటి ఫ్లై జోన్ అండ్ ట్రావెల్స్ మెహదీపట్నంలో ఉంటుంది. ఆ ఫ్లై జోన్ నుంచి 24 మంది ఉండే. ఆ 24 మంది కూడా దానిలో ఉండే. సో ఆ వివరాలు మొత్తం రాలేవు. ఆ బస్ మొత్తం కాలిపోయిన వివరాలు వచ్చినాయి. ఇంకా దానిలో ఎంతమంది ఒకటే తెలుస్తుంది, షోయబ్ ఒకటి బతుకుదని తెలుస్తుంది. దాని ప్రకారం వీళ్ళందరూ మక్కాలో ఉమ్రా పర్ఫామ్ చేసి మదీనా వెళ్తా ఉంటే దగ్గర మదీనా 25 కిలోమీటర్ ఉందంటే 25 కిలోమీటర్ ముందు ఈ ప్రమాదం జరిగిందండి. ఏ రోజు వెళ్ళారు సార్ వీళ్ళు? ఏ రోజు ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశారు? మళ్ళీ ముగించుకొని ఎప్పుడు రావడం? ఈ ఇండియా నుంచి వీళ్ళు హైదరాబాద్ నుంచి ఒక వారం అయినండి పోయి అక్కడ మక్కాలో ఉమ్రా పర్ఫామ్ అయిపోయింది. అయితే మదీనా షరీఫ్ లో పోతుండగా ఆ దగ్గర మదీనా పోయేతో వల్ల 25 కిలోమీటర్ ముందు ఈ ప్రమాదం అయిందండి. మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి ఎంబసీకి సంబంధించి కావచ్చు, అక్కడ నుంచి అధికారుల నుంచి కావచ్చు, ఏ విధమైన సమాచారం వచ్చింది? ఈ దొరకగానే మా ఇక్కడ ఉన్న మొత్తం ట్రావెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోయిన వాళ్ళందరూ వాళ్ళ మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ అయినా కానీ వాళ్ళ మొత్తం ఫ్యామిలీ మా అసదుద్దీన్ ఓవైసీ ఎంపీ గారికి మాట్లాడితే ఇమీడియట్ మినిస్ట్రీతో ఆయన మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడి ఇమీడియట్ మెయిల్ పెట్టారు. ఇక్కడ మొత్తం పాస్పోర్ట్ మొత్తం వాళ్ళకు మేము ఫార్వర్డ్ చేసాం. ఎవరెవరైతే వెళ్లారో వాళ్ళ వీసాలు వాళ్ళ పాస్పోర్ట్లు మొత్తం ఎంపీ సార్ ఫార్వర్డ్ చేయమని చెప్పారు. ఆయనకు ఫార్వర్డ్ చేసినాం. మళ్ళీ ఎమ్మెల్యే గారికి ప్రస్తుతం ఇక్కడ పంపుతారు. ఒక 5 నిమిషాలు మా ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారండి. మనతో పాటు మరికొంతమంది చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాము. వీళ్ళంతా కూడా జిర్రా ఆసిఫ్ నగర్ కి సంబంధించిన వ్యక్తులుగా తెలుస్తుంది. సార్ బోలియే, కబ్ హువా తా ఇన్సిడెంట్, కబ్ మాలూమ్ పడా ఆప్కో? जी हाँ, मस्तान अभी आपको मालूम है क्या कौन सा किधर हुआ? हाँ दे रहा हूँ. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి సంబంధించి వీళ్ళ కుటుంబానికి సంబంధించి కొంతమంది చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఆసిఫ్ నగర్ అదేవిధంగా జిర్రా ప్రాంతానికి చెందిన 16 మంది కూడా చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. సార్ బోలియే, आपका कितने जने मर गए? मेरी फैमिली के 7 मेंबर है. इसमें गुज़श्ता इतवार को ये काफिला गया था. कल रात में मक्के से मदीना जा रहा था. रास्ते में जो है 25 किलोमीटर मदीना मुनव्वरा से 25 किलोमीटर पहले ये हादसा हुआ, जिसके अंदर पूरी बस के जलने की वीडियोस और फोटोज हमारे तक आई है. तो जैसे ही हमको ये इत्तला मिली, ये इन्फॉर्मेशन मिली, हमने सुबह जो है हैदराबाद के एमपी बैरिस्टर असदुद्दीन ओवैसी साहब को मैंने खुद कॉल किया. वो बात किए, फिर वहाँ के आला अहदेदारों से उन्होंने बात किया. फिर मुश्ताक साहब को उन्होंने और जफर साहब को उन्होंने भेजा है. वो लोग कांटेक्ट में है, हमसे बात कर रहे हैं ऑलरेडी. अब वहाँ की इन्फॉर्मेशन क्या है, अभी तक तो कुछ भी नहीं आई. हम सब यहाँ पे फैमिली मेंबर्स है, हम लोग परेशान है इस सिलसिले में. वहाँ की सऊदी गवर्नमेंट इन्फॉर्मेशन तो कुछ भी नहीं दी अभी तक, हमारे पास तो नहीं आई. लेकिन एमपी साहब लगे हुए हैं इसके अंदर. आपको कब मालूम पड़ा? इन्फॉर्मेशन 6 o'clock को मालूम हुआ हमको. रात में इंसिडेंट हुआ है. हमको सुबह 6 o'clock को जैसे ही मालूम हुआ, हम यहाँ पर आए टूर्स एंड ट्रेवल्स के एजेंट के पास. तो इनके पास भी सिर्फ फोटोज थी और कोई इन्फॉर्मेशन नहीं थी इनके पास. अच्छा, अभी आपके जने 7 जने मर गया बोले तो इन्फॉर्मेशन आया. उसमें कितने जने छोटे बच्चे? 4 जेंट्स है, 3 लेडीज है. 4 जेंट्स 3 लेडीज है. तो अभी ट्रैवल्स लोगों को पास आ गए. आप इन्फॉर्मेशन पूछो तो आए हम लोग बात करने के लिए, तो उनके पास भी ज्यादा इन्फॉर्मेशन नहीं थी.
अब जितनी इन्फॉर्मेशन फोटोज़ के जरिए आई वही हमको दिए हैं। फिर हमने एसएस साहब से बात किया तो वो कोशिश कर रहे हैं इस सिलसिले में। अभी देखते हैं क्या होता है, हालात नहीं मालूम वहाँ के। अभी तो कुछ फैमिली मेंबर जाने के लिए कोशिश कर रहे हैं वहाँ तक। अगर वीज़ा लग गया जल्दी इमीडिएटली होगा तो हम जाएंगे। फिर जाने के बाद वहाँ की सिचुएशन देखेंगे क्या सिचुएशन है वहाँ की। अभी पूरा एक ही एरिया का जन है क्या? नहीं, देखिए इसमें अलग अलग एरिया है। आसिफ नगर है, फलकनुमा है, चिंतलमेंट है, गोशा महल है, बहुत सारे एरिया के लोग हैं इसके अंदर। ये टूर्स के अंदर अलग अलग फैमिलीज के लोग जाते रहते हैं इसके अंदर। आप बात करें तो बाद में कितने दिन के बाद उन्होंने लेके पहले तो बात हुई, उसके बाद से तो कोई बात नहीं हुई। वैसे तो नॉर्मल बात होते रहती है हफ्ते 2-4 दिन में, लेकिन ये जो वाकया हुआ इसके बाद से तो कोई बात नहीं हुई हमारी इनसे। कब लेके आते बोल के कुछ बोले? अभी कुछ भी नहीं है। असद साहब बात कर रहे हैं, कोशिश कर रहे हैं। हम उनसे कांटेक्ट में हैं, उनके जो नुमाइंदे हैं यहाँ पर पहुंचे हुए, कोशिश करेंगे, देखेंगे। फिर आपका कौन सा आदमी मर गया था, क्या है डिटेल्स? 8 आदमी गए हमारे पास से करके। 8 आदमी हाँ, एक ही फैमिली से? अच्छा, कौन सा लोग गया था? एज एक 70 के करीब एक है, और एक 23 है, और एक 43 है, और एक 50 के करीब है। और 2 जने एजेड थे, 70 के करीब, और 2 जने थे, टोटल 8 जने थे हमारे पास। हाँ, कब मालूम पड़ा आपको? कल रात में हमारा जो भाई जो बचा ना उसमें से, बस में से एक जना बचाओ, उन्हें जो ग्लास के बाहर निकला ना, एक ड्राइवर के पास से फोन करके बोला था बस को आग लगे। भाई ना कदम ब्रदर में अभी बस गए? हाँ, जख्मी है बोले, पैरों को आता वहाँ जल गया बोल के बोले। उतनी बात हुई, इसका फिर कांटेक्ट में नहीं है उन्होंने। उसके बाद से कोई भी न्यूज़ नहीं आई। क्या हुआ बोले? क्या खाली बस जल गई बोल के बोले, शॉर्ट सर्किट से बस जल गई बोल के बोले। शॉर्ट सर्किट? हाँ, इतना ही बोले खाली बस। उसके बाद कुछ भी नहीं बोले। लोकेशन डाले, आके लिख जाओ बोले। उसके बाद बात नहीं करे उन्होंने। आपको मालूम पड़ने के बाद आप बात करें क्या उनसे? कांटेक्ट करने की कोशिश करें मगर नहीं लग रहा कॉल लिखना, नहीं लग रहा। अब एक जने हमारे पास, फिर बाद में अब एक जन ट्रैवल्स से हमारे फैमिली दूसरा मेंबर गया, वो अभी फिलहाल मक्का में, उल्लामा भी मदीने जा रहे भी चेक करने का। अच्छा, 7 दिन का मक्का पूरा क्लियर करके मदीने जा रहे थे लंगा। फिर इसके बाद अब एक हमारे पास फैमिली मेंबर्स भी गए। उल्लामा क्या है, लंगा पीछे गए, बाद में गए लंगा, लेट हो गया फ्लाइट बोल के, बाद में गए थे लंगा। उल्लामा को मालूम पड़ा तो लंगा वहाँ पे जाने का ऐसे देख रहे थे। तो ट्रैवल्स के पास आए तो क्या बोले? ट्रैवल्स वाले कुछ भी रेस्पॉन्स नहीं दे। पहले तो ट्रैवल्स वाले क्या करे, भेजो खुद भी होटल जो अच्छी है बोल के बोले, होटल भी सही नहीं थी, पहले खाना भी सही नहीं दे रहे होटल्स वाले। बाद में रेस्पॉन्स करे, चल भेजो, तो बोलते भेज रहे भी नहीं, वो भी एक्शन ही नहीं ले रहे कुछ भी। क्या हुआ मालूम करे तो वही हम लोग बोलने से मालूम हुआ उनको भी। మొత్తానికైతే వీళ్ళంతా కూడా చెప్తున్న వివరాల ప్రకారం నిన్న రాత్రి మధ్యరాత్రి సమయంలో భారత కాలమాన ప్రకారం ఈ ఇన్సిడెంట్ 1:30 జరిగిందని చెప్పేసి, ఆ తర్వాత ఒక్కళ్ళు ఎవరైతే దానికి సంబంధించి బ్రతికి బయటపడ్డాడో అతను ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మాకు సమాచారం అందిందని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఈ ట్రావెల్ కి సంబంధించి అల్మీనా ట్రావెల్ కి సంబంధించిన అధికారులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, కిత్తే బజే హువా తా ఆప్కో కబ్ మాలూమ్ పడా? ये 9 नवंबर को हैदराबाद से सऊदी अरब से ग्रुप रवाना हुआ था, जिसके 44-45 हाजी थे। अलमक्का ट्रैवल्स के 16 हाजी 20 हाजी थे इसके अंदर, और बाकी हाजियां फ्लाइजोन टूर्स एंड ट्रैवल्स के थे। फ्लाइजोन टूर्स एंड ट्रैवल्स से पूरा पैकेज लेके हम भिजाए थे। मक्के का सफर अल्हम्दुलिल्लाह पूरा हो गया था। कल रात में मदीने के लिए गाड़ी रवाना हुई। 25 किलोमीटर पहले मदीने से ये बस में आग लगने से हादसा पेश आया। ये मदीना निकलने से पहले गाड़ी मक्के में जब थी, गाड़ी हाजियां बैठ रहे थे, जब हमारे हाजियों से पूरे हाजियों से बात हुई हमारी, निकल रहे बोल के। मक्का से मदीना निकल के मदीना पहुंचने से 1-2 घंटे पहले भी हाजियों से, रिश्तेदारों से बात हुई कि भाई हम 2 घंटे में मदीना पहुंचने वाले, करीब आए मदीने के बोल के। उसके बाद किसी से बात नहीं हुई, डायरेक्ट ये वीडियो आया कि भाई बस में आग लग गई बोल के हमको। मैं तो खैर मदीना पहुंच जाती रात में, लेट गाड़ी बोल के। हम तो खैर घर में रोज की रूटीन रहती है, आराम कर रहे थे। रात में हमको मालूम हुआ कि भाई ऐसा बस में आग लगने से 25 किलोमीटर पहले ऐसा हादसा पेश आया। దీనికి సంబంధించి ఎంతమంది ఇక్కడ బుక్ చేసుకుని వెళ్ళారు? టికెట్స్ బుక్ చేసుకుని ఎంతమంది ఇక్కడ నుంచి వెళ్ళారు? हिंदी सर तेलुगु। कितने जने इधर बुक करके गया था ये ट्रैवल से? अलमक्का ट्रैवल से 16 हाजियां थे जो कल बस के अंदर थे, बाकी फ्लाइजोन टूर्स एंड ट्रैवल्स के थे। ये टिकटिंग वीजा सब फ्लाइजोन टूर्स एंड ट्रैवल्स से इशू हुआ था ये। और 16 हाजियों में से एक हाजी बस में से कूद गए। 15 हाजी थे। 15 हाजी जलने से अभी उनकी कोई इन्फॉर्मेशन नहीं आई। अभी जरूरी जानकारी जैसे मालूम होंगी इंशाल्लाह उनके खानदान को हम दे देंगे इंशाल्लाह। कितने मर गया बोल के मालूम पड़ा? अभी मरे बोल के हम नहीं बोल सकते किसको भी हम, इसलिए कि टीम गई भी है एक। अभी वहाँ की मिनिस्ट्री, वहाँ का कानून ऐसा रहता, किसी को बताते नहीं, बोलते नहीं, लोग आने नहीं देते रहो। तो जैसा हमको मालूम होगा इंशाल्लाह
हम मरे बोल के नहीं बोल सकते किसी को भी। तो आपके उधर से कुछ एम्बेसी से नहीं तो ट्रैवल्स का आपका कैसा भी आप लोग का ट्रैवल्स बिजारे बोले तो कैसा भी एजेंट रहता, आपका गाइड रहता, कुछ भी रहना बोले तो भी कैसा भी रहता, तो उसके बारे में आपको इन्फॉर्मेशन लेट कहीं को आया, लेट कहीं को आया? इन्फॉर्मेशन हमको जो मक्के से निकलते लोग, मक्के में निकलने के टाइम पे हमको मिल जाती इन्फॉर्मेशन के मक्के से बस निकल गई। अब जो मदीना पहुंचती, जो मदीने में रहते लोग, मदीने में बस जब पहुंचती तो बस आ गई, लोग बिल्डिंग में चले गए, लोग खाना खा लिए, रूम में चले गए, बल्कि इतला मिलती ये बस मदीना पहुंची नहीं है। जैसा मदीना पहुंची नहीं, बस 25 मिनट हादसा हुआ तो जो मदीने में थे लोग आए हमारे और स्पॉट पे पहुंचे। ये स्पॉट पे पहुंचने के बाद ये पुलिस जो रहती है किसी को करीब आने नहीं देती है। वहां से लोग हॉस्पिटल मुंतकिल करे लोग 3 हॉस्पिटल में। अब वो मालूम हुई बात हम बताएंगे इंशाल्लाह। तो आग जल गए बोल के बोल रहे, तो कैसा हुआ मालूम पड़ा क्या कुछ? अभी आग कैसा लगी नहीं मालूम है, इसलिए कि बस में लोग बोल रहे कि बस में वो एसी का रहा था ना, वहां से मालूम आ गया भाई सिलेंडर ब्लास्ट होने से इसका। कोई बता रहे हैं कि भाई वो टैंकर को जाके पेट्रोल टैंकर को मारे, बल्कि ये पूरा कंप्लीट हम लोग तस्दीक जब करेंगे हमको पक्की इन्फॉर्मेशन आ पाती है इंशाल्लाह। तो अब जो वीडियो आए हमारे को ऐसा दिख रहा है कि खाली बस खड़ी हुई है, आग लगी हुई है, बल्कि बस को सिंगल बस, सामने कुछ नहीं नजर आ रहा जो वीडियो देखे हम लोग। अभी बात कर रहे क्या फिर एम्बेसी से और पूरा डिटेल्स कैसा चल रहा है? असद साहब से बात हुई, असद साहब डायरेक्ट कांटेक्ट में है, वहाँ पे कांटेक्ट में हमारे से भी है असद साहब। फिर हमारे से डिटेल मंगाए पूरे हाजियों के पासपोर्ट, जो हाजियाँ बस में रवाना हुए थे उनके पासपोर्ट की डिटेल मंगाए, मिनिस्ट्री को रवाना करे असद साहब एम्बेसी को। वहाँ से भी एक टीम रवाना हुई हॉस्पिटल के लिए। वो लोग अब यही बताया कि अब हम जाएंगे हॉस्पिटल, पूरी जानकारी लेके आप लोगों को 1 घंटे में देंगे। वहाँ की कार्रवाई होने टाइम लगता है। तो आने तक भी वो जो इंसिडेंट हुआ, इंसिडेंट होने के बाद भी जिम्मेदार आपके बारे में रहता, तो आप जिम्मेदारी लेके पूरों को लेके आते क्या? नहीं, अब ऐसा रहता वहाँ पे दौरान हज, अगर उम्रे में किसी का अगर डेथ हुआ वहाँ पे, तो वहाँ पे तदफीन वही कर देते लोग, ख्वाहिश करते कि मक्के मदीने में। अब जिसकी डेड बॉडी अच्छी है, नॉर्मल हालत में डेथ हुआ, उनको लाने के लिए लोग ख्वाहिश करते हैं। अब ये हादसा जलने से किसकी क्या सिचुएशन है, हालत है, नहीं बोल सकते, ला सकते नहीं ला सकते। अभी तो आप हम कांटेक्ट में हैं उनसे, हम कांटेक्ट में उनसे। ठीक, మొత్తానికి అయితే మదీనాకు సంబంధించి అంటే మొన్న పోయిన వారం 9వ తారీఖున వీళ్ళు వెళ్ళగా ఆ తర్వాత ఆదివారం ಮತ್ತೆ వారం రోజుల పాటు మక్కాలో దానికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేసుకొని మదీనాకి వెళ్తున్న క్రమంలో నిన్న అర్ధరాత్రి అంటే మన భారత కాలమానం ప్రకారం 1:30 టైంలో మదీనాకి వెళ్తున్న ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. రైట్, సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం జరిగింది. భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో బస్సులో ఉన్నటువంటి 44 మంది సజీవంగా దహనమయ్యారు. ఈ ఘోర ప్రమాదం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రిపోర్ట్స్ తెలుస్తున్నాయి. బస్సులో హైదరాబాద్కి చెందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వెంటనే స్పందించారు ముఖ్యమంత్రి. సీఎస్తో డీజీపీతో పూర్తి వివరాలు ఆదేశించారు. పూర్తి వివరాలు సంపాదించాలని, తెలంగాణ వాసులు ఎంతమంది ఉన్నారో తక్షణమే ఆరా తీయాలని ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి. కేంద్ర విదేశాంగ శాఖ సౌదీ ఎంబసీతో సమన్వయం చేసుకోవాలంటూ ఆదేశాలు, అవసరం ఉంటే వెంటనే సహాయక చర్యలు కూడా ప్రారంభించాలని ముఖ్యమంత్రి సూచించారు. సీఎం ఆదేశాలపైన సీఎస్ రామకృష్ణరావు ఢిల్లీలోని కోఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ని అప్రమత్తం చేశారు. సీఎస్ ప్రమాదంలో తెలంగాణ వారికి సంబంధించినటువంటి సమాచారం సేకరించి తక్షణ నివేదిక ఇవ్వాలనే ఆదేశం. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వాళ్ళందరూ చనిపోయారు, మక్కాకు వెళ్లారు. మక్కా యాత్రలో భాగంగా అక్కడ మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మనం చూస్తున్నటువంటి ఆ ఫోటోలో చూస్తున్న వీళ్ళందరూ యాత్రికులు. ఆ యాత్రికులందరూ మెహదీపట్నం సమీపం ప్రాంతం నుంచి అక్కడికి వెళ్లారు. హైదరాబాద్కు చెందిన ఫ్లై జోన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆల్ మక్కా హజ్ అండ్ ఉమ్రా ద్వారా వీళ్ళు హజ్ యాత్రకు వెళ్లారు. రియాద్లోని ఎంబసీ డిప్యూటీ కమిషనర్ అబు జార్జ్తో మాట్లాడి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈ ప్రమాదం ఎట్లా జరిగిందనే వివరాలు తెలుసుకుంటున్నారు. ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా దర్శించుకొని మదీనా వెళ్తున్నారు యాత్రికులు. బస్సు ప్రమాదంపై స్పందించినటువంటి అసదుద్దీన్ ఓవైసీ వెంటనే ఆరా తీశారు. అక్కడ అధికారులతో మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ వాళ్ళు ఎవరున్నారో, తెలంగాణ వాసులు ఎంతమంది ఉన్నారో, సో వాళ్ళ గురించి పూర్తిగా వివరాలు ఆరా తీయాలంటూ, అవసరమైతే ఏమైనా సహాయక చర్యలు, డెడ్ బాడీస్ ఇక్కడికి తీసుకొచ్చే ప్రక్రియ కావచ్చు, వాటిల్లో వెంటనే ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకోవాలంటూ ముఖ్యమంత్రి సూచిస్తున్నారు. మా ప్రతినిధి వాసు మరింత సమాచారం ఇస్తారు. వాసు, చాలా పెను ప్రమాదం జరిగింది. సౌదీ అరేబియాలో 44 మంది సజీవ దహనం అయ్యారు. దాంట్లో హైదరాబాద్ వాసులు ఎంతమంది ఉన్నట్టుగా ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి ఇప్పటికే ఎటువంటి సమాచారం వచ్చింది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు ఎట్లా అప్రమత్తం చేస్తున్నారు ఈ విషయంలో? సౌదీలో జరిగినటువంటి ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక్కసారిగా అలర్ట్ అయింది.
సౌదీ అరేబియాలో భారత యాత్రికులతో ఉన్నటువంటి బస్సు ఘోర ప్రమాదంలో కూడా 42 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే బస్సులో హైదరాబాద్ చెందినటువంటి వారు ఉన్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. కాబట్టి ఎంతమంది ఉన్నారు, అసలు ఎవరు వాళ్ళు, ఎక్కడి నుంచి వెళ్లారు అన్న అంశానికి సంబంధించి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. సిఎస్ తో పాటు డీజీపీ నుంచి కూడా పూర్తి వివరాలు ఆయన సేకరిస్తా ఉన్నారు. తెలంగాణ వాసులు అసలు ఎంతమంది ఉన్నారో తక్షణమే తేల్చాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర విదేశాంగ శాఖ సౌదీ ఎంబసీతో కూడా సమన్వయం చేసుకోవాలని కూడా సూచించారు. అయితే అవసరమైతే వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాలని కూడా ఆదేశించారు. అయితే సీఎం ఆదేశాలతో కూడా సిఎస్ రామకృష్ణారావు ఢిల్లీలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ కూడా అప్రమత్తం చేశారు. ప్రమాదంలో తెలంగాణ వారికి సంబంధించి సమాచారం సేకరించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే పూర్తిగా కూడా ఒక తెలంగాణ సచివాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాలకు సంబంధించి తగు సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసే అంశానికి సంబంధించి కూడా 2 టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది. మనం బిటీవీ స్క్రీన్ పై కూడా చూసాం. 7997959754 తో పాటు 9912919545 కి ఎవరైనా సరే ఆ బాధిత కుటుంబాలు ఎవరైతే సౌదీ మగయాత్రకు వెళ్లారో వాళ్ళు ఎవరైనా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల సమాచారం కోసం కూడా టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయొచ్చని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఓవైసీ సంబంధించి కూడా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా సౌదీ అరేబియాలో మక్కా మదీనా మార్గంలో ప్రయాణించిన బస్సులో మంటలు చెలరేగిన ఘటన తన దృష్టికి వచ్చిందని కూడా ఆయన కూడా అంగీకరించారు. బస్సులో మొత్తం 42 మంది హజ్ యాత్రికులు ఉన్నట్టుగా సమాచారం అందుతున్నట్టుగా ఆయన చెప్తా ఉన్నారు. ఘటనపై వివరాలు సేకరిస్తున్నామని, దానికి సంబంధించి అసలు హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి 2 ట్రావెల్స్ బస్సులకు సంబంధించి ఎవరెవరు ఉన్నారు, అసలు ఏ బస్సులో ప్రమాదం జరిగింది అన్న అంశానికి సంబంధించి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం భారత దౌత్య కార్యాలయం డీసీఎం అబూ మాటల్ జార్జ్ కూడా ఎంపీ అసదుద్దీన్ ఫోన్ లో మాట్లాడారు. హైదరాబాద్ చెందినటువంటి 2 ట్రావెల్ ఏజెన్సీలకు మొత్తానికైతే ప్రయాణికుల వివరాలను రియాద్ ఎంబసీ మరియు విదేశాంగ కార్యదర్శి పంపడం జరిగింది. అయితే మరణించిన యాత్రికులు మృతదేహాలను భారత్కి తీసుకురావాలని ఓవైసీ కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి విదేశాంగ మంత్రికి ఇప్పటికే అభ్యర్థించారు. ఇక గాయపడిన యాత్రికులకు తగిన వైద్య చికిత్స అందించే చర్యలు తీసుకోవాలని కూడా కోరడం జరిగింది. ఇక ప్రభుత్వం మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడమే కాకుండా హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టాలి, ఢిల్లీలో ఉన్నటువంటి అధికారులతో ఎప్పటికప్పుడు కూడా సంప్రదింపులు జరపాలి. ఇక అక్కడ ఉన్నటువంటి ఎంబసీ అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతూ ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు ఇప్పటికే. కాబట్టి పూర్తిగా సిఎస్ తో పాటు డీజీపీ అయితే హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి యాత్రికులకు ఏమైనా ప్రమాదం జరిగిందా అన్న అంశానికి సంబంధించి పూర్తిగా ఆరాధిస్తున్నారు. వివరాలన్నీ కూడా మరి కాసేపట్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అసలు మక్కా నుంచి మదీనా వెళ్తుండగా జరిగిన ప్రమాదానికి సంబంధించి కూడా ఏ బస్సులో ప్రమాదం జరిగింది, అది హైదరాబాద్ నుంచి వెళ్ళిందా లేదంటే ఇంకేమైనా ఇతర మన దేశానికి సంబంధించిన యాత్రికులు అసలు ఎంతమంది ఉన్నారు అన్న అంశానికి సంబంధించి కూడా అందరూ హైదరాబాద్ వాసులు ఎంత, ఇతర రాష్ట్రాల వాసులు ఎంత అనే అంశానికి సంబంధించి కూడా పూర్తిగా వివరాలు సేకరించే పనిలో ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఉంది. ఆ సహాయక చర్యలు కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించింది. పూర్తిగా వాళ్ళ వివరాలు సేకరించే పనిలో పడింది. ఇక టోల్ ఫ్రీ నెంబర్ సంబంధించి బంధువులు కానీ మిత్రులు కానీ ఇంకేదైనా సమాచారం ఉంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కూడా ప్రభుత్వం కోరుతా ఉంది. ఎప్పటికప్పుడు మాత్రం ముఖ్యమంత్రితో పాటు సంబంధిత శాఖ మంత్రులు మరోపక్క అధికారులు అయితే ఈ సౌదీలో జరిగినటువంటి ప్రమాదం పైన ఆరాధిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగినటువంటి తీరు పట్ల అక్కడ హైదరాబాద్ నుంచి ఎంతమంది ఉన్నారు, తెలంగాణ వాసులు ఎంతమంది ఉన్నారు ఆ యాత్రలో, సో అక్కడ పూర్తిగా దహనం అయిపోయినటువంటి నేపథ్యంలో, సజీవ దహనమైన నేపథ్యంలో వాళ్ళ కుటుంబానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించేటువంటి దృష్ట్యా, సమాచారం ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునే దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అవసరం ఉంటే వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలపైన సిఎస్ రామకృష్ణారావు ఢిల్లీలోని కోఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ని అప్రమత్తం చేశారు. ప్రమాదంలో తెలంగాణ వాళ్ళకి సంబంధించిన సమాచారం సేకరించి తక్షణ నివేదిక ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు తగు సమాచారాన్ని, సహాయ సహకారాలు అందించేందుకు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సచివాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. 7997959754, 9912919545. ఇవి 2 కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్స్. ఎప్పటికప్పుడు ఈ సమాచారం తెలుసుకోవడం కోసం ఈ ఫోన్ నెంబర్స్ని కూడా ఆశ్రయించవచ్చు. హైదరాబాద్ చెందినటువంటి ఫ్లై జోన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆల్మక్కా అజన్ ఉమ్రా ద్వారా హజ్ యాత్రకు వెళ్లారు. ఈ యాత్రలో ఇక్కడ ఉమ్రా యాత్రలో భాగంగా మక్కాను దర్శించుకున్నారు. మక్కాను దర్శించుకొని మదీనా వెళుతున్న క్రమంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. రైట్, ఈ సౌదీ అరేబియాలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి
ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్ వాసులు, తెలంగాణ వాసులు ఎంతమంది ఉన్నారు? సో ఇప్పటికే ఆ బస్సు ప్రమాదంలో పూర్తిగా సజీవ దహనం అయిపోయారు కాబట్టి అక్కడ ఆ డెడ్ బాడీస్ తీసుకొచ్చే ప్రయత్నం కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యులకైనా సమాచారం అందించడం కోసం కావచ్చు, ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో అక్కడి సౌదీ అరేబియా ఎంబసీ అధికారులతో సంప్రదింపులు కూడా చేస్తోంది. మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ మరింత సమాచారం అందిస్తారు. రైట్ రామ్దాస్, ఘోర ప్రమాదం జరిగింది. ఒక యాత్రకు వెళ్ళినటువంటి వాళ్ళు 44 మంది సజీవంగా దహనం అయిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్గా ఉంది, అప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తోంది. సో ఈ ప్రమాదం జరిగినటువంటి తీరు అంటే ఇక్కడ నిర్లక్ష్యం కనిపిస్తుందా, లేదంటే ప్రమాదవశాత్తు అయిందనేది ఇంకా పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో మనం చూస్తున్నాం దట్టమైనటువంటి ఆ మంటల్లో, పొగల్లో తీవ్రంగా గాయపడి సజీవ దహనం అయిపోయారు. రైట్, అది ఎగ్జాక్ట్లీ ఇది మక్కాలో ప్రార్థనలు ముగించుకొని సోమవారం తెల్లవారుజామున అంటే ఇవాళ 1:30 ఇది ఉమ్రా యాత్ర అంటారు. అంటే మక్కా ఫినిష్ చేసుకొని మదీనా వెళ్తారు. సో అటు వెళ్తున్న క్రమంలో మక్కా మదీనా దగ్గరలో ముఫ్రత్ అనే ప్రాంతంలో దాదాపు ఒక 25 కిలోమీటర్స్ అయితే మదీనా రీచ్ అయ్యేవాళ్ళు. సో అక్కడ ఒక డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో మొత్తం 45 వరకు అని చెప్తున్నారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది, బట్ 40 మందికి పైగానే. సో ఓవరాల్ గా వీళ్ళంతా కూడా డీజిల్ ట్యాంకర్ పూర్తిగా పేలడంతో మృతుల సంఖ్య పెరిగింది. చాలా భీతావాహంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా మాంసం ముద్దలాగా మారిపోయిన పరిస్థితి, ఎవరిని కూడా గుర్తుపట్టలేని సిచ్యువేషన్ ఉంది. వీళ్ళంతా కూడా దాదాపుగా హైదరాబాద్ చెందినటువంటి అల్మక్కా, కేవలం ఒక అల్మక్కా ట్రావెల్ ఏజెన్సీ నుంచి 45 మెంబర్స్ వెళ్ళినట్టు తెలుస్తుంది. వీళ్ళంతా కూడా ఆసిఫ్ నగర్, జిర్రా, గోషామహల్, టోలీ చౌకీ, మెహదీపట్నం, మల్లేపల్లి, బజార్ ఘాట్ ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా చెప్తున్నారు. దాదాపుగా 2 ట్రావెల్ ఏజెన్సీల నుంచి ఇక్కడ నుంచి వెళ్లిపోయిన పరిస్థితి కనబడుతోంది. సో ప్రస్తుతం ఆ ట్రావెల్ ఏజెన్సీల దగ్గర వాళ్ళ బంధువులంతా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడికి వచ్చి నిలదీసిన పరిస్థితి, తమ వారి సమాచారం గురించి చెప్పమంటూ వాళ్ళని అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఢిల్లీలో అధికారులను ఆరా తీస్తున్నారు. ఎప్పటికప్పుడు సిఎస్ రామకృష్ణరావుతో కూడా సంప్రదింపులు జరిపి, అలాగే ఢిల్లీలో మన రెసిడెంట్ కమిషనర్ ఆఫీసర్ అయితే ఉందో కోఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్తో కూడా మాట్లాడుతున్నారు. ఆయన ఇండియన్ ఎంబసీ రియాద్ కావచ్చు, జెడ్డా కావచ్చు, ఇక్కడ ఇండియన్ ఎంబసీ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అధికారులతో కూడా సంప్రదింపులు అయితే జరుపుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఆ రాత్రి సరిగ్గా 1:30 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలిసింది. బహుశా ఎవరు బతికొండే పరిస్థితి లేదు. చాలా మంది అందులో హైదరాబాద్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ ఫ్లై జోన్ టూర్ అండ్ ట్రావెల్స్ అలాగే అల్ మక్కా అజన్ ఉమ్రా ద్వారా హజ్ యాత్రికులు ప్రస్తుతం హజ్ కమిటీ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి సంప్రదింపులు జరుగుతుంది. అలాగే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఎప్పటికప్పుడు అక్కడి అధికారులతో మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు డిఎంసి డిప్యూటీ కమిషనర్ ఇండియన్ ఎంబసీ అబూ జార్జ్ తో కూడా ఆయన ఫోన్ లో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అలాగే మెయిల్ కూడా చేశారు. ఎప్పటికప్పుడు రియాద్ లో జనరల్ కౌన్సిల్ తో మాట్లాడి కూడా ఆయన సమాచారం గురించి ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద యాత్రికులు ఎవరు ప్రస్తుతానికైతే బతుకున్నట్టుగా సమాచారం అయితే లేదు. దాదాపుగా అందరూ చనిపోయినట్టుగా తెలుస్తుంది. చాలా ఘోరమైన ప్రమాదం, చాలా భయంకరమైన ప్రమాదం అది. ఆ ప్రమాదంలో దాదాపుగా 40 మందికి పైగా మృతి చెందిన ఘటన. సో ఇప్పటికైతే ఈ ఇండియన్ ఎంబసీ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. అలాగే ఇప్పుడు చనిపోయిన వారి మృతదేహాలు కూడా మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చేందుకైతే ఏర్పాటు చేయమని జయశంకర్ విదేశాంగ మంత్రికి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరుతుంది. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా అదే కోరుతున్నారు. సో చాలా దారుణమైన ప్రమాదం. ఇప్పటికైతే సెక్రటేరియట్ లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దీని మీద మనం నంబర్ చూడొచ్చు, 7997959754, అలాగే 9912919545 ఈ నంబర్లకి ఫోన్ చేస్తే సమాచారం అందిస్తారని చెప్తున్నారు. సో సిఎస్ అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ సెక్రటరీ వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తో సంప్రదింపులు అయితే జరిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా ఘోరమైన దుర్ఘటన చెప్పవచ్చు. వీళ్ళంతా కూడా నిద్రలో ఉండగానే అగ్నికి ఆహుతైనట్టుగా తెలుస్తుంది. కనీసం తప్పించుకోవడానికి కూడా అక్కడ సిచ్యువేషన్ అనుకూలంగా లేనట్టుగా తెలుస్తుంది. పూర్తిగా మంటల్లో కాలిపోయారు. చాలా దారుణమైన ఘటన. దగ్గరలోని ఆసుపత్రుల్లోకి తరలించలోకి అందరూ దాదాపుగా చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇక అక్కడ ప్రస్తుతానికైతే రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. సౌదీ అధికారులు అయితే సహాయక చర్యలు ఉటావుట్న ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు అయితే చేపట్టే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన బతికే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. రామ్దాస్ మొత్తం పూర్తిగా మంటల్లో తగలబడిపోయారు. మీరు అన్నట్టుగా ఇక్కడ డెడ్ బాడీస్ తీసే ప్రక్రియ మాత్రమే మిగిలి ఉండొచ్చు మేబీ.
ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే నిద్రలో ఉన్నారు వాళ్ళంతా కూడా. ఆ డీజిల్ ట్యాంకర్ దిగొట్టడంతో డీజిల్ ట్యాంకర్ కంప్లీట్ గా పేలిపోయింది. సో 1:30 AM అంటున్నారు ఆ టైం అది. సో యాత్రికులంతా కూడా నిద్రలో ఉన్నారు, ఎక్కువ మంది నిద్రలోనే ప్రాణాలు విడిచినట్టుగా తెలుస్తుంది. చాలా మంది కూడా అంటే ఇప్పుడు మనం ఒక యాత్రికులకు సంబంధించిన బంధువులు ఇక్కడ మెహదీపట్నంలో ఆ ట్రావెల్ ఏజెన్సీ దగ్గర వచ్చి నిలదీసినప్పుడు ఆయన చెప్తున్నాడు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళ ఇంట్లో 6 ఉన్నారంట. ఎక్కువ మంది ఈ మహిళలు ఉన్నారు, అలాగే వృద్ధులు ఉన్నారు. ఎక్కువ మంది వృద్ధులు వెళ్తారు, ఎందుకంటే మక్కా యాత్ర అనేది వాళ్ళకు పవిత్రమైన యాత్ర. వాళ్ళకు సెంటిమెంట్ ఏంటంటే అవసరమైతే మక్కాలో ప్రాణాలు విడిచినా సరే మా జీవితం ధన్యమవుతుందనే కొన్ని సెంటిమెంట్లు కూడా ఉంటాయి. అంటే అంత పవిత్రమైన యాత్ర. సో అది యాదృచ్ఛికంగా ఆ యాక్సిడెంట్ అలా జరిగిపోయిన పాపం చాలా మంది నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి చాలా దారుణమైన ఘటన. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంప్రదింపులు అయితే జరుపుతోంది. విదేశాంగ శాఖ అధికారులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంది. సో వీలైనంత త్వరగా కనీసం ఆ మృతదేహాలనైనా అంటే ఏం మిగలేదు, ఇంకా పూర్తిగా కాలి బూడిదైపోయిన పరిస్థితి. సో అట్లీస్ట్ ఇంకా ఏమైనా మృతదేహం సంబంధించిన అవశేషాలు ఉంటే వాటినైనా ఇక్కడికి పంపించమంటూ అధికారులు అయితే మనల్ని ఆరా తీస్తున్నారు, అడుగుతున్నారు, విజ్ఞప్తి చేస్తున్నారు. చూడాలి, అంటే దాదాపుగా ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈ ఘోర దుర్ఘటన దాదాపు అందరూ ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. దాదాపుగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ అంటే నేను చెప్పాను కదా, జిర్రా, ఆసిఫ్ నగర్, మల్లేపల్లి, టోలీ చౌకీ, గోషామహల్ ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళే ఉన్నారు ఎక్కువగా. ఈ 2 ట్రావెల్ ఏజెన్సీల నుంచి మెహదీపట్నం. సో వాళ్ళకి ఒక లైఫ్ టైం ఒక గోల్ ఉంటుంది, ఒక కళ ఉంటుంది. కంపల్సరీ మక్కా వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి అనేటువంటి ఒక కోరిక ఉంటుంది. సో ఎంత పేదరికంలో ఉన్నా లేకపోతే వాళ్ళ ఆర్థికం అవన్నీ కూడా అంతస్తులే ఉన్నా కూడా కంపల్సరీ మక్కా వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకుంటేనే వాళ్ళకి కంప్లీట్ వాళ్ళ లైఫ్ అవుతున్నటువంటి భావనలో చాలామంది వెళ్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ, అంటే మనకు కాశీ యాత్ర ఎలా మనమైతే సెంటిమెంట్ గా ఫీల్ అవుతుంటామో, సో అది వాళ్ళు కూడా మక్కా యాత్ర అనేది వాళ్ళకు జీవిత ఆశయంగా వాళ్ళు కూడా భావిస్తుంటారు. ఎందుకంటే మక్కా అనేది అత్యంత పవిత్రమైన పుణ్యస్థలము ముస్లింలందరికీ కూడా. సో ఎవరైనా కూడా పేద ముస్లిం కానీ లేదా డబ్బున్న ధనవంతులు కానీ ఎవరైనా కూడా అక్కడ వెళ్ళిన తర్వాత అంతా సమానమే, అంతా ఒకటే అనే ఒక భావనలో ఉంటారు. అంత పవిత్రంగా, అంతే మనస్ఫూర్తిగా అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రార్థనలు కూడా చేసుకుంటారు. సో అదే జరిగింది. మక్కా ప్రార్థన జరిగిన తర్వాత ఉమ్రా అంటారు. సో ఉమ్రా యాత్ర ఇది మదీనా అది చేసి కంప్లీట్ గా సంపూర్ణం అవుతుంది. మక్కా తర్వాత మదీనా వెళ్తే సంపూర్ణం అవుతుందని భావిస్తున్నారు. సో అది ఫినిష్ చేసుకొని అటు వెళ్తున్న క్రమంలో ఈ ముఫరత్ అనే ప్రాంతంలో జస్ట్ ఒక 25 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. సరిగ్గా మరి ఎందుకు ప్రమాదం జరిగిందనే తెలియలేదు. బహుశా 1:30 ప్రాంతంలో తెల్లవారుజామున జరిగింది. అది డ్రైవర్ నిర్లక్ష్యమా లేదా అతివేగంగా వచ్చే ట్యాంకర్ ఢీకొట్టిందా, ఏదైనా కారణాలు ఏంటి అనేది పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. ఇంకా సౌదీ అధికారులు అయితే ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తారు. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో విదేశీయులు చనిపోవడం అక్కడ వాళ్ళకు కూడా కొంత బాధాకరంగానే ఉంది. మక్కా యాత్రికులు బహుశా చాలా పెద్ద ఇన్సిడెంట్ అని చెప్పాలి. ఇటీవల కాలంలో సౌదీలో ఇలాంటి రోడ్ యాక్సిడెంట్ కూడా ఎప్పుడు జరగలేదు సౌదీ చరిత్రలో. సో అది కూడా మక్కా యాత్రికులు అవడం, దాంతో వాళ్ళు కూడా చాలా వేగంగా దర్యాప్తు చేస్తున్నారు, వేగంగా సహాయక చర్యలకు కూడా వాళ్ళు కూడా పూనుకున్నారు. సో వీళ్ళంత త్వరగా ప్రస్తుతానికైతే ఇంకా ఏమైనా డెడ్ బాడీ అవశేషాలు ఉంటే ఇక్కడ పంపించేందుకైతే ఎంబసీ అధికారులతో సంప్రదింపులు అయితే జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్. అది మక్కా నుంచి మదీనా వెళ్తుండగా 44 మంది యాత్రికులతో కూడిన బస్సు, అది భారతీయ యాత్రికులున్న బస్సు, అది పెను ప్రమాదానికి గురైంది. అక్కడ ఆయిల్ ట్యాంకర్ను ఒక్కసారిగా ఢీకొనడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఆ అగ్నికీలల్లో 44 మంది మృత్యువాదపడ్డారు. దాంట్లో హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, ఈ మెహదీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని తెలుస్తోంది. ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ వాసులు ఎంతమంది ఉన్నారు, దాంట్లో ఆ హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సో ఇప్పుడు వాళ్ళకు కుటుంబ సభ్యులకైనా ఎప్పటికప్పుడు సమాచారం అందించడం కోసం, సమన్వయం చేయడం కోసం అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి అని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో అక్కడ సౌదీ అరేబియా ఎంబసీతో కూడా అధికారులు మాట్లాడుతున్నారు. అక్కడ ఎవరైతే చనిపోయారో వాళ్ళ సమాచారం తెలుసుకోవడం కోసం, లేదంటే వాళ్ళ బాడీస్ తిరిగి ఇండియాకు తీసుకురావడం కోసంగా సౌదీ అరేబియా ఎంబసీతో మాట్లాడుతున్నారు. అయితే ఈ ప్రమాదం రాత్రిపూట జరిగింది. అందరూ గాఢ నిద్రలో ఉంటారు ఆ సమయంలో. సహజంగానే ఆ సమయంలో జరిగినటువంటి ఈ బస్సు ప్రమాదంలో 44 మంది అగ్నికీలకి ఆహుతైపోయారు. అయితే అదే సమయంలో ఒక ప్రత్యక్ష సాక్షి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా పెట్టారు. తను అక్కడి నుంచి కారులో వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది అని చెప్తున్న ప్రమాదం ఎట్లా జరిగింది అనేది ఒక సాక్షి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చూద్దాం ఆయన ఏమంటున్నారు ప్రమాదం గురించి. भाई सलाम वालेकुम, अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। भाई इंफॉर्मेशन देना ये है कि मैं मक्के से मदीने को बस आ रही थी। भाई मक्के से मदीने को ज़ियारत करने के लिए बस आ रही थी
वो बस पूरी जल गई। उसमें से एक आदमी, एक ड्राइवर बच गया भाई, मुनव्वर बल्कि नाम बता रहा, हैदराबाद के लोग हैं पूरे उसमें। अगर कोई भी है अपने घरों को मालूम कर लो भाई थोड़ा, ठीक है। मैं भी अभी बस को देखा, मैं तकलीफ मेरे को बर्दाश्त नहीं हो रही भाई। थोड़ा मैं वीडियो निकाला, लेकिन एक आदमी मेरे को नंबर दिया, मैं फोन करके उन लोगों को इताला कर रहा हूँ, ठीक है भाई। थोड़ा कौन कौन अपने आदमियां हैं थोड़ा देख लो भाई थोड़ा, ठीक है। इससे ज्यादा तो कुछ नहीं कर सकता भाई, दुआ करो वो लोगों के बारगाह में भाई। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। भाई इंफॉर्मेशन देना ये है कि मैं मक्के से मदीने को बस आ रही थी भाई, मक्के से मदीने को ज़ियारत करने के लिए बस आ रही थी। वो बस पूरी जल गई। उसमें से एक आदमी, एक ड्राइवर बच गया भाई, मुनव्वर बल्कि नाम बता रहा, हैदराबाद के लोग हैं पूरे उसमें। अगर कोई भी है अपने घरों को मालूम कर लो भाई थोड़ा, ठीक है। मैं भी अभी बस को देखा, मैं तकलीफ मेरे को बर्दाश्त नहीं हो रही भाई। थोड़ा मैं वीडियो निकाला, लेकिन एक आदमी मेरे को नंबर दिया, मैं फोन करके उन लोगों को इताला कर रहा हूँ, ठीक है भाई। थोड़ा कौन कौन अपने आदमियां हैं थोड़ा देख लो भाई थोड़ा, ठीक है। इससे ज्यादा तो कुछ नहीं कर सकता भाई, दुआ करो वो लोगों के बारगाह में भाई। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। भाई इंफॉर्मेशन देना ये है कि मैं मक्के से मदीने को बस आ रही थी भाई, मक्के से मदीने को ज़ियारत करने के लिए बस आ रही थी। वो बस पूरी जल गई। उसमें से एक హజ్ యాత్రలో ఘోర విషాదం జరిగింది. సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో వెళుతున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఒక ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో, వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఆ ప్రయాణికులందరూ, అప్పుడు యాత్రికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి ప్రమాదం. ఒక్కసారిగా బస్సుకు మంటలు అంటుకొని దాంట్లో ఉన్న అందరూ సజీవ దహనం అయిపోయారు. సో తెలంగాణ నుంచి కూడా చాలామంది ఉన్నారు, హైదరాబాద్ నుంచి చాలామంది ఉన్నారు. సో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తమయ్యారు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ వాళ్ళు ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది ఆ ప్రమాదంలో మరణించారు, వాళ్ళ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం, ఆ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అందించడం కోసం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏమైనా కూడా సౌదీ అరేబియాలో హజ్ యాత్రలో అత్యంత పెను విషాదం జరిగింది. 44 మంది యాత్రికులు అగ్నికీలలకు ఆహుతైపోయారు, సజీవ దహనమైపోయారు.